తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. ఒకానొక దశలో వేరే ప్రాంతం వాళ్ళు నీ తెలంగాణ ఎక్కడుంది అని అంటే ఓ అని బోరున ఏడ్చాడు. ఎన్నో అవమానాలకి ఎదురయ్యాడు. శ్రీకృష్ణ కమిషన్ ముందు ఒక సభ్యునిగా వెళ్ళి వారికి ఆయన అర్థం చేయించాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు. ఆయన గురించి 9వ తరగతి తెలుగు వాచకంలో 4వ పాఠ్యాంశంగా ఉపవాచక పాఠ్యాంశంగా పాఠం ఉంది. వివరంగా చదువుకోండి. ఈరోజు దినపత్రికలను చూడండి. మన ఉపాధ్యాయులందరి సహాయ సహకారం తీసుకొని ఆయనను ఈరోజు ఆయన జయంతి రోజు స్మరించుకోవడం కాదు, ఆయన జీవితాన్ని మనం ఒక గుణపాఠంగా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని మన నిత్య జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పెట్టలల్లా, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు, ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు మా పదునైన మాట జోరు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఇది దేశపతి శ్రీనివాస్. ఆయన వెంటూ హెలికాప్టర్లో రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు చూసిన తెలంగాణను భౌగోళికంగా నైసర్గికంగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. యూట్యూబ్లో చూడండి. గౌరవ పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారు వారి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ఉపాధ్యాయులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు సార్, నారాయణ సార్. నాని కొంచెం సైడ్కి రారా. ఒకటి పర్ఫెక్ట్ తీసిన తర్వాత మేడం మిస్ అవుతున్నారు, 2 మేడమ్స్ మిస్ అవుతున్నారు. ఓకే.